డీటెయిల్ చూస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతుంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులకు తెగబడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరే, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులకు తెగబడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజ్లో కాల్పులకు దిగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులకు తెగపడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగాయి. పాక్ కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులకు తెగపడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కవ్వింపులకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగుతోంది. వరుసగా 9వ రోజు ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులకు తెగపడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజ్లో కాల్పులకు దిగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక భారత్ పాక్ పరిస్థితులపై ఎల్ఓసి దగ్గర జేలం నది పరివాహక ప్రాంతం నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత తాజా సమాచారం అందిస్తారు. కళ, రవి, దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే జీలం నది అంటే సింధు నదికి మరొక పేరు. ఇక్కడ దాదాపు సింధు నదికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక డిఫరెంట్ పేరును పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కాశ్మీర్లో వచ్చేసేసి ఏదైతే శ్రీనగర్ ఈ ప్రాంతంలో జీలం నది అని పిలుస్తారు. తర్వాత మనకు పాకిస్తాన్లో వచ్చేసేసి నీలం నది అంటారు. తర్వాత ఇక్కడ మనకి పంజాబ్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనకు నీలం నది అని పిలుస్తారు. అంటే ఒక ప్రాంతంలో ఈ పేరు మారుతూ ఉంటుంది ఇక్కడ. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే నదీ ప్రవాహం ఉందో దీనికి సంబంధించినటువంటిది దాదాపు మొత్తం 3 నదులు ఇక్కడ ఈ నదిలో ప్రవహిస్తున్నటువంటిది. దాదాపు ఇక్కడ మనకు ఒకటి జీలం నది, తర్వాత సింధు నది, తర్వాత చీనబ్ నది, 3 నదుల ప్రవాహమే ఈ మొత్తం ఇక్కడ కనిపించేటటువంటిది మనకు సింధు నది. ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ మనకి ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించినది దాదాపు పాకిస్తాన్ ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేసేటటువంటిది. జల విద్యుత్ ప్రాజెక్టు మనకు కొద్ది దూరంలో ఉంది. ఈ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా ఏదైతే మనకు సింధు నది జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఉందో దాదాపు 1960లో మనకు సెప్టెంబర్ 19వ తేదీన జరిగినటువంటి సింధు నది ఒప్పందాన్ని ఏదైతే పెహల్గావ్ దాడి తర్వాత ఈ నది ఒప్పందానికి సంబంధించినటువంటిది సింధు నది ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కసారి పాకిస్తాన్ గుండెల్లో గుబులు. ఎందుకనంటే వారికి కనీసము తాగడానికి కూడా నీళ్లు లేకపోతే అటు వ్యవసాయానికి అనుకోవచ్చు, అటు వారికి రోజువారీ కార్యక్రమాలకు అనుకోవచ్చు, వాటర్ పోతే మొత్తం ఎండిపోతుంది పాకిస్తాన్. ఇది అసలు ఊహించినటువంటి పాకిస్తాన్కి అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఊహించలేదు. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి తర్వాత మనకు ఇండియాకి కూడా చాలా మటుకు కూడా 3 సార్లు కూడా యుద్ధం జరిగినటువంటి పక్షంలో కూడా ఎప్పుడు కూడా సింధు నదిని ఏదైతే మనకు చేసినటువంటి సమావేశం ఉందో సింధు నది ఒప్పందాన్ని ఎప్పుడు కూడా రద్దు చేయలేదు భారత ప్రభుత్వం. కానీ పెహల్గావ్కు సంబంధించినటువంటి ఏదైతే మనకు దాడి జరిగిందో ఆ తర్వాతనే సింధు నదికి సంబంధించినటువంటి దీన్ని రద్దు చేయడం అన్నది పాకిస్తాన్ అసలు ఊహించలేనటువంటి ఒక గట్టి దెబ్బ. ఇది పాకిస్తాన్ ఎండిపోవడానికి మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఎక్కడైతే నీళ్లు అంటే వాటర్ తగ్గిపోతుంది, వాటర్తో భారత్ గట్టి దెబ్బ కొట్టిందన్నది పాకిస్తాన్ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నదీ ప్రవాహము మనకు శ్రీనగర్ నుంచి వస్తుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 3 నదులతో ఉన్నటువంటిది మనకు గంగా నదికి ఏదైతే మనకి ఫ్లోటింగ్ ఉందో ఆ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా 3 నదుల ప్రవాహంతో ఇదంతా కూడా ఈ ప్రవాహము ఇక్కడ నుంచి మనకు పీఓకే బార్డర్ ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే మనకు ఉరి సెక్టార్ దగ్గర ఒకటి జల విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దీనిపై కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ అబ్జెక్షన్ చేస్తుంది. అయితే ఈ ఏదైతే మనకు సింధు నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి ఒప్పందం ఏదైతే ఉందో దాదాపు 1954 నుంచి కూడా 1954 నుంచి కూడా ఈ ఒప్పందానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. దాదాపు 6 సంవత్సరాల కృషి ఫలితమే ఈ సింధు నది ఒప్పందం. దాదాపు 1960లో సెప్టెంబర్ 19వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. 6 సంవత్సరాలకు రెండు దేశాలకు మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించినటువంటి ఈ సింధు నది ఒప్పందానికి ఇక్కడ పాకిస్తాన్కి మనకు సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కి గట్టి దెబ్బ తాకిందని చెప్పవచ్చు. రవి, రైట్ కళ, ఒక పక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో 9వ రోజు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. మరోపక్క భారత భద్రతా దళాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతానికి అంటే పాకిస్తాన్ ఒక పక్క మనం సింధు జలాల్ని నిలిపివేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మరోపక్క అక్కడ పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కళ,
రవి తప్పకుండా, ఎందుకనంటే అసలు ఊహించలేదు ఇప్పటి వరకు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో 3 సార్లు యుద్ధాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈ 3 సార్లు యుద్ధం జరిగినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలా ఆంక్షలు 2 దేశాల మధ్య జరిగాయి. కానీ ఎక్కడా కూడా సింధు నది వాటర్ జలాలను కూడా ఎప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పాకిస్తానీలు కూడా మనలాంటి ప్రజలే అన్న దాంతో వాళ్ళకు స్నేహభావంతో ఎక్కడా కూడా మనకి ఎంత యుద్ధాల్లో కూడా వాళ్ళు ఎంత నష్టం కలిగించినా కానీ ఎప్పుడు కూడా సింధు నది ఒప్పందాలను కానీ రద్దు చేయడం అన్నటువంటిది ఎప్పుడు కూడా చేయలేదు. కానీ వాళ్ళది రోజు రోజుకు శృతి మించుతున్నటువంటి ఏదైతే దాడులు అనుకోవచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కిరాతకమైనటువంటి పనుల వలన ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వాళ్ళ మీద శిక్ష వేసిందని చెప్పవచ్చు. వాళ్ళ కఠినంగా వాళ్లకు సంబంధించినటువంటి సింధు జలాలను ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అక్కడ పౌరులు మాత్రం దీనిపై అసలు ఈ విధంగా భారత్పై దాడి చేయడం అన్నది కూడా చాలా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య. దీనివల్ల మేము బాధపడుతున్నాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రికెటర్లు అనుకోవచ్చు, కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత మరికొంతమంది నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కూడా తన సోదరునికి కూడా సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు. ఎందుకనంటే ఒకసారి మరి భారత్తో ఒప్పందానికి కుదుర్చుకొని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అంటూ కూడా మధ్యవర్తిత్వం కూడా వహించారు. కానీ ఎక్కడా కూడా భారత ప్రభుత్వము అసలు ఏదైతే సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు ప్రస్తుతానికి అంటూ కూడా కఠినంగా చెప్పడంతో అసలు చేసేది ఏమీ లేక తోక ముడిచినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రవి రైట్ కళ, అంటే ఎప్పుడు కూడా భారత్ ప్రపంచ దేశాలన్నిటి కూడా ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, శాంతి శాంతి అంటూ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చినటువంటి భారత్ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఈసారి తాడో పేడో తేల్చుకునేటటువంటి విధంగానే ఉందనుకోవచ్చా కళ? ఖచ్చితంగా, ఎందుకనంటే మనకు పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ప్రపంచ దేశాలు కాదు, యావత్ అంటే అటు మనకు ఏదైతే సింధు నది జలాలకు ఒప్పందానికి మధ్యవర్తిగా కీలకంగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు ఒక్కసారిగా కూడా దీనిపై కూడా మరొకసారి పునరాలోచించండి అంటూ కూడా ఒకసారి భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది ఒకవైపు. కానీ మరొక వైపు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అంటూ కూడా చాలా మంది ప్రపంచ దేశాలు కూడా వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. చేసేది ఏమీ లేక ఇప్పుడు పాకిస్తాన్ భయంతో ఎప్పుడు మాపై దాడి చేస్తుందో అన్నటువంటి దాడితోటి ఏదైతే మనకి పీఓకు సంబంధించినటువంటి మనము ఇదే ప్లేస్లోనే ఉన్నాము, ఈ చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే మనకు గ్రామాలు ఇక్కడ కూడా మనకి గ్రామాలు కనపడుతున్నాయి. ఇటువైపు కూడా దాదాపు ఒక 100 నుంచి 150 ఊపర్ ధర్మ ఇది కూడా ఒక 100 నుంచి 150 సంబంధించినటువంటి ఇండ్లు ఉండేటటువంటి గ్రామాలు. ఇటువంటి గ్రామాలు దాదాపు పీఓకే బార్డర్ దగ్గర కూడా ఉండేటువంటి ఏదైతే 4 నుంచి 8 వరకు కూడా ఉండేటటువంటి గ్రామాలు, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలైనా కానీ మేము ఈ విధంగా కాల్పులు చేస్తూనే ఉంటారు, మేము బాధపడుతూనే ఉంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రవి రైట్, థ్యాంక్ యూ కళ.